ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్లోని ప్రముఖ సైనిక అధికారులు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల మధ్య ఇరాన్లో ఖమేనీ పాలన పతనమైతే దేశం విడిపోయే అవకాశం ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సంభావ్యత వెనుక ఇరాన్ జాతి మతపరమైన వైవిధ్యం ప్రధాన కారణంగా ఉంది. ఈ ఊహాగానాలకు కారణాలను తెలుసుకోవాలంటే ఇరాన్ జాతి నిర్మాణాన్ని పరిశీలించడం అవసరం. ముఖ్యంగా ఇక్కడి జనాభా, వివిధ ప్రాంతాలలో నివసించే విభిన్న సాంస్కృతిక మతపరమైన కమ్యూనిటీల స్థితిగతులు ఏమిటో తెలుసుకోవాలి. ఇటీవల నివేదిక ప్రకారం ఇరాన్ అంచనా జనాభా 87.6 మిలియన్లు ఉంటుంది. ఇరాన్ ప్రభుత్వ అంచనా ప్రకారం ఇక్కడి జనాభాలో 99.4% మంది ముస్లింలు, వీరిలో 90 నుండి 95% మంది షియాలు, 5 నుండి 10% మంది సున్నీలు ఉన్నారు. ఇరాన్లో ఎక్కువ మంది సున్నీలు, తుర్క్మెన్, అరబ్, బలూచ్, కుర్దులు, వీరిలో తుర్క్మెన్ ఇరాన్ ఉత్తర తూర్పున, అరబ్లు నైరుతిలో, బలూచ్లు ఆగ్నేయంలో, కుర్దులు వాయువ్య ప్రావిన్స్లలో నివసిస్తున్నారు. ఆఫ్ఘన్ శరణార్థులు, ఇతర వలసదారులు కూడా సున్నీ జనాభాలో పెద్ద భాగం. ఆఫ్ఘన్ శరణార్థుల జనాభా సున్నీలు, షియాలుగా విభజించబడింది. సున్నీలు తరచుగా షియా ఆధిపత్య ప్రభుత్వం నుంచి బయటపడాలని భావిస్తారు. ఇరాన్ ఈ వైవిధ్యమైన జాతి మతపరమైన నిర్మాణం జాతీయవాదం అనే భావనను ప్రేరేపిస్తుంది. కుర్దులు, బలూచులు, అరబ్బులు వంటి కమ్యూనిటీలలోని కొంతమంది సభ్యులు చాలా కాలంగా మరింత స్వయం ప్రతిపత్తి లేదా స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తున్నారు.